అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హైడ్రా వల్ల అండ్ ఈ మూసీ నది వివాదాల పట్ల రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద కాంగ్రెస్ కి లాభం జరుగుతుందంటారా, నష్టం జరుగుతుందంటారా? లాభ నష్టాలు తీసి పక్కన పెడదామమ్మా. పార్టీకి లాభం నష్టం ఉండదు, ఆ మాటే కరెక్ట్ కాదు. ఓకే. పార్టీ తాలూకు భవిష్యత్ ఎలా ఉండబోతుంది? జనం తిరగబడతారా, తిరస్కరిస్తే అంటే జనం దీన్ని అర్థం చేసుకుంటారా? అది ప్రశ్న. కానీ జనంలో మొత్తం నెగటివిటీ ఉంది కాబట్టి మీరేమంటారు? జనంలో నెగిటివిటీ ఉందని నువ్వెలా చెప్పగలవు? ఎవరెవరి తాలూకు ఆ కట్టడాలని, అక్రమ కట్టడాలని కూలగొట్టారో వాళ్ళకు ఉంటుంది, మిగతా వాళ్ళకు నీకు నాకు ఉండదు కదా. మనకి కాదండి, కాంగ్రెస్ పార్టీ పైన జనాలకున్న అభిప్రాయం ఇప్పుడైతే నెగిటివే నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఇలా చేయిస్తున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మా బతుకులు ఇలా అయిపోయా, మేము రోడ్డు మీద పడ్డాము అంటున్నారు. నీకు ఒక విషయం తెలుసా? ఇది ఈ చట్టం చేసి ఎన్నాళ్ళవుతుంది? ఇటీవల కూడా కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు చెప్పింది మాట, చట్ట ప్రకారంగా పొండి గో హెడ్ అని చెప్పింది. అంటే మీరు చట్టాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? అది ఆలోచించాలి కదా. ఇది రేవంత్ రెడ్డి ఎవరు చెప్పండి? రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు ప్రక్షాళనం చేయడానికి? అక్కడ మీకు ఏదైనా ఆర్డర్స్ వచ్చినట్టయితే ఈయన అనుసరిస్తాడు. ఈవెన్ మీరైనా సరే, మీరెవరు? చైర్మన్ గా చెప్తే మీరు చెప్తారు, అంతేగాని ఇది మీ సొంత అభిప్రాయం కాదు కదా. అందుకు మనకేదో వ్యతిరేకులందరూ కూడా రేవంత్ రెడ్డి మీద బురద జల్లినంత మాత్రంలో బురద అంటుకోదు, లేదా పళ్ళకి మోసినంత మాత్రంలో ఆయన పెద్ద హీరో అయిపోడు. కనుక ఇది చట్ట ప్రకారం జరుగుతున్న చర్యలు. దీనివల్ల తాత్కాలికంగా కొంచెం నష్టమే ఉన్నప్పుడు కూడా ఈయన ఇదే దిశగా అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్, అంటే ప్రలోభాలకి లొంగకుండా ఉన్నట్టయితే తప్పకుండా రేవంత్ రెడ్డి హీరో అవుతాడు. ఓకే, అంటే ఆయన వెళ్ళే మార్గం మంచి మార్గం వైపుకి వెళ్తూ ఉంటే హీరో అయ్యే అవకాశం ఉందంటారు. మంచి పనులు చేస్తే, మంచి పనులు చేస్తే, ఆయన అన్న మాటలు నెరవేరిస్తే ప్రజలు ఒక ఆశ్చర్యంలో పడేయాలి. ఈయన వచ్చి చాలా మంచి పనులు చేస్తున్నాడు రా. వాళ్ళు ఎప్పుడు కూడా కేసీఆర్ తో పోల్చుకుంటారు ప్రజలు. కేసీఆర్ కంటే బెటరు అని అనిపించుకుంటే తప్పకుండా బాగుంటుంది. అనిపించుకోవడానికి వాగ్దానాలు కాదు, కార్యాచరణ ముఖ్యం. అంతే కదా. అమ్మ నీ ₹1 ఇస్తానని చెప్పాడు ఎవరో పెద్ద మనిషి. ఆ ₹1 ఇస్తానని చెప్పడం కాదు కావాల్సింది, ₹10 లక్షల ఖర్చు పెట్టడం కావాలి. ఇప్పుడు నీకు ఇది మంచి ఇల్లు కట్టిస్తానని చెప్తాడు, వాళ్ళేమో దాహం వేసి ఆకలి మట్టలతో అలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ఇల్లు కట్టించింది ఎవరికి కావాలా? ముందు నోట్లో నీళ్లు పోసి ఆ పూటకి కడుపు నిండేలా చూడవలసిన అవసరం ఉంది. ఒక నెల 2 నెలల్లో వాళ్ళు పూర్తిగా ఇబ్బంది లేకుండా చూడవలసిన అవసరం ఉంది. అప్పుడు ఇల్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఆయనకు ఉంటుంది అన్నమాట. అలాగుంటుంది. కానీ వాగ్దానాలు ఎవరికి కావాలి? అలాగే రేవంత్ రెడ్డి కూడా మనం ఏ పార్టీని కూడా ఒత్తాస పలకం. ప్రజావాక్యం ప్రజల్లో ఉన్నదేదో మన అనుభవాన్ని రంగరించి చెబుతున్నమాట. రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనప్పటికి కూడా ప్రజాశ్రేయస్సు కోరుకొని ప్రజలు అంటే వాళ్ళు అభినందించి ప్రజలు ఫాలో అయినట్టయితేనే నీ తాలూకు ప్రోగ్రెస్ కానీ లేకపోతే నీ తాలూకు పతనం కానీ ఆధారపడి ఉంటుంది. అసలు ఈ హైడ్రా స్టార్ట్ అయిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ స్కూల్స్ వేయగానే రేవంత్ రెడ్డి అంటే ఒక హీరో లెవెల్లో ఆయన గ్రాఫ్ పెరిగిపోయింది. కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే ఈయన మధ్యతరగతి వాళ్ళ జోలికి, పేదవాళ్ళ జోలికి వచ్చేసరికి మొత్తం ఆయన మీద ఉన్న పాజిటివిటీ అంతా నెగిటివ్ గా మారిపోయింది. అదేనమ్మా నేను చెప్పింది. ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమిటంటే, అక్కడ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, బిలో పోవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడానికి కొంత సమయం తీసుకొని వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో పోరాడి, హైకోర్టుతో కూడా పోరాడి, ఇట్లాంటి లిమిటేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారని అడిగి ప్రభుత్వం తరఫున ప్రకటించినట్టయితే వాళ్ళు తప్పు లేకుండా ఉండేది. ఏదో వచ్చి ఇప్పుడు ఇద్దరున్నారమ్మా, బలవంతుడు నాకు గుద్దు గుత్తే వాడు వెళ్ళిపోతాడు, మామూలు పనులు వాడికి లెక్కే లేదు. మూలుగుతున్న నక్క మీద తాడిపండు పడినట్టు ఆ పూటకి ఏదో విధంగా అప్పులు తీర్చుకుంటూ బతికే వాళ్ళ మీద డమాన్ మీద కొట్టినట్టయితే చస్తన్నాడు. ఇదే తేడా, బండ గుర్తు మాట. బలవంతుడిని ఏమని, ఇప్పుడు నాగార్జున గారికి 500 కోట్లు పోయాయి, ఇందులో ఏమి నష్టం ఉంది? దానికి నథింగ్ మాట, ఏమీ లేదు.
కానీ ఇంకోటికి ఏమో 5 లక్షలు పోయి సర్వస్వం పోయింది. తన జీవితంలో కూలీ నాలి కష్టపడిందంతా చేసి కూడా పోయింది. అంతే కదా. మరి ఎలా కట్టుకుంటారమ్మా? కూలీ నాలి చేసి ముందు గోడలు తీసేస్తారు, కొన్నాళ్ళు అవుతారు, తర్వాత ఏమో స్లాబ్ వేస్తారు. ఆ స్లాబ్ క్యూరింగ్ పేరు మీద ఇంకో 2-3 ఇళ్ళు అవుతారు. డబ్బులు పుట్టినట్టయితే అప్పుడు మన కిటికీలు దర్వాజాలు పెట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు అంటే ఒక గది అయినప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఒక 5 మాసాలు 6 మాసాలు పడుతుంది. అటువంటి ఇళ్ళను కూడగొడితే తప్పకుండా వాళ్ళు బాధపడతారు. అది దానికి ప్రత్యామ్నాయంగా ఏవైనా స్థలం చూపించి ఇల్లు కట్టుకునే మార్గం చూపించాలని మనం కోరుకున్నాం. అలా చూపించగలిగినట్టయితే వ్యతిరేకత ఉందమ్మా, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఎవరికైనా సరే. ఇవాళ వ్యతిరేకత ఉన్నోళ్ళు వాళ్ళకు మంచి కమర్షియల్ ఏరియాలో చిన్న 100 గజాల స్థలం ఇచ్చేసి 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిమని చెప్పు, జే జే అంటారు అన్నమాట. జీవితాంతం ఆ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని తిరుగుతాడనమాట. ఎవరైనా ఈ రోజు మానవ సంబంధాలు ఎవరికి ఉండవు, ఆర్థిక సంబంధాలే ఉంటాయన్నమాట. డబ్బు మనిషిని దగ్గర తీస్తుంది, డబ్బు మనిషిని దూరం పెడుతుంది అన్నమాట. అదే అసలు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మీద జనాలకి వ్యతిరేకత ఉందో మంచి అభిప్రాయం ఉందో ఏంటి అనేది మనం ఎలక్షన్స్ వరకు అయితే ఆగి చూడాల్సిందే. సో ఈ లోపు మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.